ప్రియమైన ఆత్మీయులారా అందరికీ నమస్కారం. జ్ఞానిసత్వ టీవీ ప్రేక్షకులకి నూతన సంవత్సర శుభాకాంక్షలు. హ్యాపీ న్యూ ఇయర్. ఈ నూతన సంవత్సరం సందర్భంగా ఈరోజు జరుగుతున్నటువంటి ధ్యాన మరియు సత్సంగ్ కార్యక్రమంలో మనం ఎంచుకున్న టాపిక్ ఏంటి అంటే నూతన సంవత్సరం జీవితానికి నూతన సంవిధానం. ఈ సృష్టిలో ప్రతి క్షణం ఒక నూతనత్వం కనబడుతుంది, ఒక కొత్తదనం కనబడుతూ ఉంటుంది. ఈ కనబడుతున్నటువంటి క్రమంలో ప్రతి జీవి తర్వాత ప్రతి ఒక్క స్థితి చాలా కొత్తగా ఉంటుంది. ఎందుకంటే ఈ విశ్వంలో ఏది కూడా స్థిరంగా లేదు, ప్రతిదీ మారిపోతూ ఉంది. అంటే పాతది పోతూ ఉంది, కొత్తది వస్తూ ఉంది. ఈవెన్ ఒక వ్యక్తి జీవితంలో కూడా అనేక రకాల స్టేజెస్ ఉంటాయి. అంటే బాల్యం ఉంటుంది, యవ్వనం ఉంటుంది, తర్వాత కౌమారం ఉంటుంది, తర్వాత మధ్య వయసు ఉంటుంది, తర్వాత వృద్ధాప్యం ఉంటుంది, అక్కడికి మరణం ఉంటుంది. జన్మ ఉంది, మరణం ఉంది. అంటే ప్రతి ఒక్క స్టేట్లో ఒక మార్పు అనేది కనబడుతుంది. అంటే పాతది పోతే కొత్తది వస్తుంది. అదేవిధంగా ప్రకృతిలో కూడా ప్రతి అణువు ప్రతిరోజు ప్రతి క్షణం ఒక కొత్తదనం అనేది కనబడుతుంది. ఏది కూడా ఇక్కడ స్థిరంగా లేదు. ఒక నూతనోత్సాహము, నూతనత్వం అనేది ప్రతి స్థితిలో మనం చూస్తున్నాము. ఈ చూస్తున్నటువంటి క్రమంలో ఒక వ్యక్తి జీవితాన్ని, తర్వాత ప్రకృతిని, ఇటు విశ్వాన్ని మనం కంపేర్ చేసి చూస్తే, అండ్ అదేవిధంగా ఇతర జీవరాశులని, వీటన్నిటిని మనం కంపేర్ చేసి చూస్తే అన్నిట్లో కొత్తదనం కనబడుతుంది, కానీ మనిషి జీవితంలో కనబడట్లేదు. ఇక్కడ నూతనత్వం అనేది శరీరంలో కనబడుతుంది. క్షణక్షణం శరీరం మారిపోతుంది. తర్వాత నూతనత్వం అనేది జీవితం యొక్క నడవడికలో కనిపిస్తుంది. తర్వాత విజ్ఞానపరంగా కనిపిస్తుంది, ప్రాపంచికంగా కనిపిస్తుంది. కానీ మనిషి జీవితం అనేది ఎక్కడేసిన గొంగడి అక్కడే ఉంది. సంవత్సరాలు మారిపోతున్నాయి, నెలలు మారిపోతున్నాయి, ప్రకృతి మారిపోతుంది, ప్రతిదీ మారిపోతుంది. కానీ వ్యక్తి జీవితం మాత్రం మారట్లేదు. వ్యక్తి జీవితం అనేది ఎందుకు మారట్లేదు? ఎందుకు రొటీన్గా లైఫ్ అనేది ఉంది అని మనం తీసుకుంటే ఇక్కడ మనకి చాలా రకాల కారణాలు కనిపిస్తాయి. మనకి వాస్తవానికి ఒక మనిషి యొక్క మానసిక స్థితి మనం తీసుకుంటే, ప్రాపంచికంగా జీవించే వాళ్ళ యొక్క మానసిక స్థితి మనం తీసుకుంటే చాలా డిఫరెంట్ డైమెన్షన్స్ మనకు కనబడతాయి. ఆ డిఫరెంట్ డైమెన్షన్స్ ఎలా ఉంటాయి అని మనం చూస్తుంటే, ఒకటి ఒక యాంగిల్లో మనం చూసినప్పుడు ఒక హింస కనబడుతుంది, ఇంకొక యాంగిల్లో మనం చూసినప్పుడు యుద్ధాలు కనబడుతున్నాయి, మరొక యాంగిల్లో మనం చూసినప్పుడు ఒక విచకిచమైనటువంటి పరిస్థితులు, అంటే ఒక కన్ఫ్యూజ్డ్ సిచ్యుయేషన్స్ సొసైటీలో కనబడుతున్నాయి. ఇంకొక వైపు చూస్తున్నప్పుడు ప్రకృతి విపత్తులు, మరొక వైపు చూస్తే మానవ విపత్తులు. రకరకాలుగా ఒక విధంగా చెప్పాలంటే ఒక వ్యక్తిని, అదేవిధంగా ప్రకృతిని అష్టదిగ్బంధనం చేసినట్టు 4 వైపుల నుంచి కూడా ప్రమాదం అనేది పొంచి ఉంది. ఎవరు కూడా ఇక్కడ సుఖంగా శాంతిగా లేరు. ఇప్పుడు తెల్లారి లేచి మనం సూర్యోదయం చూస్తాము. చాలామంది సూర్యోదయాన్ని చూస్తున్నప్పుడు ఎలా చూస్తారు? రోజు చూసే సూర్యుడేగా, చూసేది ఏముంది అని అంటారు. రోజు చూసే చెట్లే కదా, ఏముంది మార్పు అని అంటారు. కానీ సూర్యోదయం కూడా ప్రతిరోజు కొత్తగా వస్తుంది. చెట్లు కూడా ప్రతిరోజు కొత్తగా ఉంటాయి. ప్రకృతిలో ప్రతి ఒక్క స్థితి కూడా కొత్తగా ఉంటుంది. కానీ మనకు అవి కొత్తగా కనబడవు. ఎందుకు కనిపించట్లేదు?
డైలీ రొటీన్గా మనం సూర్యోదయం చూస్తాం, చెట్లను చూస్తాం, పక్షులను చూస్తాం. ఇవన్నీ కూడా మనకి రొటీన్గా కనబడతాయి. ఏం చూస్తాం? సూర్యుడిని రోజు చూసేదేగా. పక్షులను ఏం చూస్తాం? కానీ మనం ఒక కీన్ అబ్జర్వేషన్తో ప్రతి ఒక్క స్థితిని మనం చూస్తే ప్రతిదీ చాలా కొత్తగా కనబడుతుంది మనకి. ప్రతిదీ చాలా మార్పు కనబడుతూ ఉంటుంది. కానీ ఆ మార్పుని మనం గుర్తుపట్టాము. ఎందుకు గుర్తుపట్టామంటే మనం గతంలో జీవిస్తాం కాబట్టి. మనం గతంలో జీవిస్తాం. మన దృష్టి మారదు, మన అలవాట్లు మారవు, మన మానసిక స్థితి మారదు, మన జీవితం మారదు, మన నడత, నడవడిక, ప్రవర్తన ఇదేది మారదు. ఇది మారనప్పుడు ఏం జరుగుతుంది అంటే దేంట్లో కూడా కొత్తదనం కనబడదు. రొటీన్ లైఫ్ స్టైల్, సెడెంట్రిక్ లైఫ్ స్టైల్, రోబోటిక్ లైఫ్ స్టైల్, ఈ లైఫ్ స్టైల్లో ఒక మనిషి జీవిస్తున్నప్పుడు కొత్తదనం ఎక్కడ కనబడదు. సంవత్సరం అంతా అలాగే సాగిపోతుంది. సంవత్సరం అంతా రొటీన్గా మనం జీవిస్తున్నప్పుడు ఒక్కరోజు సంవత్సరం అంతా లేని కొత్తదనం ఒక్క రోజులో ఎలా వస్తుంది చెప్పండి? అది పాసిబులా? సంవత్సరం అంతా నువ్వు ఏడ్చుకుంటా బతికి ఒకే రోజు గెస్టాలిటీ చేంజ్ వస్తుందా నీకు ఒక రోజులో? మరి ఎందుకు ఈ సెలబ్రేషన్స్ ఎందుకు? ఇక్కడ మార్పు వచ్చింది దేంట్లో? తేదీ మారింది, క్యాలెండర్ మారింది, సంవత్సరం మారింది, కానీ నువ్వే మారావు. సేమ్ ఓల్డ్ రాటెన్ బిలీఫ్స్, అదే కులము, అదే మతము, అదే అహంకారం, అదే అజ్ఞానం, అదే హింస, అదే ప్రపంచం, అదే లైఫ్ స్టైల్. ఏం మారింది ఇక్కడ? మారలేదు, ఏది మారలేదు. కనీసము ప్రకృతిలో వచ్చేటటువంటి మార్పులను కూడా చూసేటటువంటి స్థితిలో మనిషి లేడు. తనలో వచ్చే మార్పు పట్టు పెట్టాడు, ప్రకృతిలో జరిగే మార్పులు కూడా సరిగ్గా దాన్ని చూడలేకపోతున్నాడు. ఎందుకు చూడలేకపోతున్నాడు అంటే ఇతని దృష్టి స్థిరమైపోయింది. ఎందుకు స్థిరమైపోయింది ఇతని దృష్టి అంటే ప్రతిదీ కూడా ఒకే యాంగిల్లో చూస్తారు, ఒకే డైమెన్షన్లో చూస్తారు, ఒకే స్థితిలో చూస్తారు. అందుకే మార్పు అనేది ఏం కనబడదు వీళ్ళ లోపల. ఆ మార్పు కనబడకపోవడం వల్ల ఏం జరుగుతుంది అంటే అంత రొటీన్గా అనిపిస్తుంది. అందుకే మనిషి అన్యాచురల్గా జీవిస్తున్నాడు. ప్రకృతి సహజంగా ఉంది, కానీ మనిషి అసహజంగా ఉన్నాడు. ఎందుకు అసహజంగా ఉన్నాడు అంటే ప్రకృతిలో వచ్చేటటువంటి మార్పులు, తర్వాత ఈ ఆకాశంలో వచ్చేటటువంటి మార్పులు, సూర్యుడి లోపల వచ్చేటటువంటి మార్పులు, చంద్రుడి లోపల వచ్చేటటువంటి మార్పులు, తర్వాత ఈ జీవితంలో ఈవెన్ నీ శరీరంలో వచ్చేటటువంటి మార్పులు, నీ మనసులో వచ్చేటటువంటి మార్పులు, దేని మీద నీకు దృష్టి ఉండదు. నువ్వేం చేస్తావు? నీ రొటీన్ లైఫ్ స్టైల్లో జీవిస్తూ ఉంటావు. సంవత్సరం అంతా దుఃఖంలో జీవించి, సంవత్సరం అంతా బాధల్లో, కష్టాల్లో జీవించి ఒక రోజులోనే కొత్తదనం కావాలని కోరుకుంటారు. హౌ ఇట్ ఈస్ పాసిబుల్? కుదరదు అది. ఎందుకు కుదరదు అంటే నీకు కొత్తదనం కావాలంటే సంవత్సరం అంతా కొత్తగా జీవించాలి, నూతనత్వంతో జీవించాలి సంవత్సరం అంతా. అప్పుడు ఏమైపోతుంది? ఒక కొత్తదనం నీ జీవితంలో ఆహ్వానించాలి, కొత్త డైమెన్షన్ని ఆహ్వానించాలి, కొత్తగా మనం లైఫ్ లీడ్ చేయాలి. ఈ లీడ్ చేస్తున్నటువంటి క్రమంలో ఏం జరుగుతుంది అంటే మనము మార్పు అనేది సంవత్సరానికి కనబడుతూ ఉంటుంది. ఎవ్రీ ఇయర్ కనబడుతుంది కొత్తదనం. ఎందుకు కనబడుతుందంటే నేను మార్పుని నా జీవితంలో నేను ఆహ్వానిస్తున్నాను. లాస్ట్ ఇయర్ లాగా నేను ఈ ఇయర్ లేను, 2 years బ్యాక్ ఉన్నట్టు నేను ఈ సంవత్సరం లేను, ముందు సంవత్సరం ఇలా ఉండదు, ఇంకొకలాగా ఉంటాను నేను. అంటే ప్రతి మూమెంట్ మార్పు అనేది మనిషి లోపల జరిగితే అది జీవితంలో కానీ, నడతలో కానీ, నడవడికలో కానీ, ప్రవర్తనలో కానీ, లేదంటే నువ్వు చేసేటటువంటి పనులలో కానీ ఏదన్నా కొత్తదనం నీకు కనబడితే సంవత్సరం కొత్తగా ఉంటుంది. ఒకరోజు నైట్ సెలబ్రేషన్స్ చేసి తాగి తిని ఎంజాయ్ చేస్తే లైఫ్ మారిపోతుందా? తెల్లారు లేచి మళ్ళీ అదే నిద్ర, మళ్ళీ అదే మెలకువ, అదే తిండి, అదే సంసారం, అదే పిల్లలు, అదే కథ. కొత్తదనం ఎక్కడ ఉంది ఇక్కడ? అంటే ఇక్కడ కొత్తదనం అనేది కోరుకుంటున్నాడు మనిషి, కానీ సంవత్సరం అంతా కోరుకోవట్లే, ఒకరోజు కోరుకుంటున్నాడు. సంవత్సరం అంతా సేమ్ ఓల్డ్ రొటీన్గా జీవించేస్తాడు. ఒక్క ఇయర్లో, ఒక రోజులో అన్నీ మారిపోతాయి అని అనుకుంటాడు.
కానీ ఏది మారదు. నీకు కొత్తదనం రావాలంటే ప్రతి క్షణం ఒక మార్పుని ఆహ్వానించాలి. ఎలా ఆహ్వానిస్తారు మార్పుని జీవితంలో అంటే, లాస్ట్ ఇయర్ అంతా ఒకలాగా జరిగింది, ఈ ఇయర్ కొత్తగా ఉండాలి అంటే ఎలా ఉంటుంది అంటే, గత సంవత్సరంలో నువ్వు చేసినటువంటి పొరపాట్లు, నువ్వు వేసినటువంటి రాంగ్ స్టెప్స్, నువ్వు అనుభవించినటువంటి దుఃఖము, నీ బాధలు, కష్టాలు, దాని నుంచి ఒక గుణపాఠం నేర్చుకొని, ఒక లెసన్ నేర్చుకొని, అక్కడ నుంచి ఒక మార్పుని ఆహ్వానించి నువ్వు నెక్స్ట్ ఇయర్లోకి వెళ్ళినప్పుడు అక్కడ నీకు మార్పు జరుగుతుంది. గతంలో చేసిన తప్పులు మళ్ళీ కొత్త సంవత్సరంలో చేస్తూ, గతంలో చేసినటువంటి పనులు అన్నీ రొటీన్గా అవే చేస్తూ మారాలి అంటే మార్పు రాదు. కేవలం క్యాలెండర్ మారుతుంది, డేట్స్ మారుతుంది, కాలచక్ర గమనం మారుతుంది, కానీ నువ్వు మారవు. అందుకే జీవితంలో మార్పు అనేది రావాలంటే మార్పుని ఆహ్వానించాలి, చేంజ్ని ఆహ్వానించాలి. ఈ చేంజ్ని మనం ఎలా ఆహ్వానించాలి? ఇప్పుడు శరీరంలో మార్పులు నీకు ఇష్టం ఉన్నా లేకున్నా జరుగుతున్నాయి, నీతో ప్రమేయం లేదు, జరిగిపోతూ ఉన్నాయి. బాల్యం అయిపోయింది, యవనం అయిపోయింది, మధ్య వయసు వచ్చింది, సంసారం వచ్చేసింది, మళ్ళీ ఏదో రోజు వృద్ధాప్యం వస్తుంది, ఏదో రోజు మరణం వస్తుంది. నీకు ఇష్టం ఉన్నా లేకున్నా బాడీ అనేది మారిపోతూ ఉంది. ఈవెన్ నీ మనసు కూడా రకరకాలుగా ఫ్లక్చుయేట్ అయిపోతూ ఉంది. కానీ నీ శరీరానికి తగ్గట్టుగా నువ్వు మారట్లేదు, అవునా? ఇప్పుడు ఒక వ్యక్తి బాల్యంలో ఉంటాడు, బాల్యంలో 7 సంవత్సరాలు అంటే 0 to 7 years చైల్డ్హుడ్. ఈ చైల్డ్హుడ్లో ఉండే పిల్లలు ఏమనుకుంటారు తెలుసా? అందరు మనల్ని డామినేట్ చేస్తున్నారు, అందరు మనల్ని కొడుతున్నారు, తిడుతున్నారు, నన్ను ఎక్కడ బోధిస్తలేరు, నాకు ఫ్రీడమ్ లేదు, అందరు నన్ను కట్టిపడేస్తున్నారు అని ఆ పిల్లడు ఏం ఆలోచిస్తాడు? నేను ఎప్పుడు పెరిగి పెద్దవాడిని అవుతా? పిల్లాడు ఏం ఆలోచిస్తాడు? నాకు ఈ బాల్యం బాలే, నేను ఎప్పుడు పెరిగి పెద్దవాడిని అవుతా. పెరిగి పెద్దవాడయ్యాక ఏమవుతుంది? ఫ్రీడమ్ వచ్చేస్తుంది. ఫ్రీడమ్ వచ్చాక ఏం జరుగుతుంది? అక్కడ ఉండే స్థితిగతులు అక్కడ ఉంటాయి, స్వేచ్ఛ ఉంటుంది, కానీ దాంతోపాటు వచ్చే పరిణామాలు కూడా ఉంటాయి. కానీ ఆ పిల్లాడికి ఆ రోజు అర్థం కాల పెద్ద పెరిగాకనే ఎలా ఉంటుంది. అందుకే చిన్నపిల్లలు ఏం చేస్తారు? ఆడపిల్ల అయితే అమ్మ చీర కట్టుకొని తిరుగుతూ ఉంటారు, అవునా? అమ్మలాగా యాక్టింగ్ చేస్తారు చీర కట్టుకొని. మగపిల్లలైతే తండ్రిలాగా బిహేవ్ చేస్తారు, అవునా? ఇది మనకి చిన్నప్పుడు మనం కూడా చేస్తుంటాం. అంటే బాల్యంలో ఉన్నప్పుడు చిన్నపిల్లలు బాల్యాన్ని కూడా ఎంజాయ్ చేయట్లేదు, పెద్దవాళ్ళు కావాలని ఆలోచిస్తున్నారు. ఒక వయసు వస్తుంది, యుక్త వయసు వస్తుంది, స్కూల్కి వెళ్తారు, కాలేజ్కి వెళ్తారు, వెళ్ళాక ఏమవుతుంది? యంగీర్ వచ్చేస్తుంది. ఈ యంగీర్ వచ్చాక ఎలా ఉంటుంది అంటే, ఇది కూడా బాలేదు, ఇంకా పెద్ద పెరగాలి. ఎందుకంటే టీచర్లు ఉంటారు, చదవకపోతే తిడతారు, స్కూల్కి వెళ్ళకపోతే అమ్మా నాన్న తిడతారు, చదవకపోతే టీచర్లు కొడతారు, అంతా మళ్ళీ ఇదేంటి లైఫ్, ఇది కూడా బాలేదు, ఇంకా మారిపోవాలి, ఇంకా పెద్దగా కావాలి, ఇంకా స్వేచ్ఛ కావాలి, ఈ స్వేచ్ఛ సరిపోలా, ఇంకా స్వేచ్ఛ కావాలి అని చెప్పి కాలేజ్కి వెళ్ళిపోతాడు. కాలేజ్కి వెళ్ళాక ఏమవుతుంది? అక్కడ కొంచెం ఫ్రీడమ్ వచ్చేస్తుంది. ఫ్రీడమ్ వచ్చాక ఏం జరుగుతుంది? అక్కడ ఫ్రీడమ్ వచ్చాక ఒక 2-3 సంవత్సరాలు 3 సంవత్సరాలు కాలేజ్ లైఫ్ ఏంటి, ఫ్రెండ్స్, తిరగడము, ఆటలు పాటలు అన్నీ సాగుతూ ఉంటాయి. ఈ సాగుతున్నటువంటి క్రమంలో చదువుని పట్టించుకోరు, ఎగ్జామ్స్ అంటే భయం వచ్చేస్తుంది, చదవరు కదా, పరీక్షలు వస్తే భయం వేస్తుంది. అమ్మో ఈ ఎగ్జామ్ ఎట్లా రావాలి, మళ్ళీ ఫెయిల్ అయితే పేరెంట్స్ ఏమంటారు, టీచర్స్ ఏమంటారు, మళ్ళీ సంవత్సరం అంతా భయం ఉండదు, ఎగ్జామ్స్ మూమెంట్లో భయం వచ్చేస్తుంది. అప్పుడు టీచర్స్ గుర్తొస్తారు, పేరెంట్స్ గుర్తొస్తారు, సంవత్సరం అంతా ఎంజాయ్ చేస్తూ ఉంటారు. అంటే ఇక్కడ ఒక భయం, ఇది కూడా బాలే, ఇంకా ముందుకు వెళ్ళాలి అని యూనివర్సిటీస్కి వెళ్తారు. యూనివర్సిటీస్కి వెళ్ళాక అక్కడ ప్రొఫెసర్స్తో, సెమినార్స్లో, కాన్ఫరెన్సెస్లో, మీటింగ్స్లలో అది ఇది బిజీ అయిపోయి 2 సంవత్సరాలు నెట్టేస్తారు, అయిపోతుంది, పీజీ అయిపోతుంది. పీజీ కంప్లీట్ అయ్యాక అస్సలు దిగులు అక్కడ పట్టుకుంటుంది, జాబ్ ఎట్లా, అస్సలు అక్కడ పట్టుకుంటుంది. వాళ్ళ జాబ్ ఎట్లా, జాబ్ కోసం వెతుక్కోవాలి, మళ్ళీ కెరీర్ డెవలప్మెంట్, జాబ్ కోసం వెతకాలి. సరే జాబ్ వచ్చింది, అటు ఇటు కింద పడి జాబ్ సంపాదిస్తారు. జాబ్ సంపాదించాక జాబ్లో వచ్చే కష్టాలు ఉంటాయి, బాస్తో, సబార్డినేట్స్తో ఎన్నో ఉంటాయి. మళ్ళీ అక్కడ స్ట్రెస్ వస్తుంది, టెన్షన్స్ వస్తాయి, అన్నీ వస్తాయి. ఇంకా ముందుకు వెళ్తారు, ఇదేంటి స్ట్రెస్ టెన్షన్స్, ఇప్పుడు అమ్మా నాన్న మీద తీయలేదు, అవునా, సబార్డినేట్స్ మీద ఏంటి, వాళ్ళలో వాడు మదన పడిపోతాడు. ఈ మదన పడుతున్నటువంటి క్రమంలో ఏమవుతుందంటే కొన్ని అలవాట్లు అయిపోతాయి. ఏమలవాట్లు అయిపోతాయి అంటే ఈ తాగడం, తినడం, ఫ్రెండ్స్తో వ్యాపారం నడపడంలో బయటికి వెళ్ళడం, ఇదంతా జరుగుతూ ఉంటుంది. ఇది జరుగుతూ అక్కడ కూడా సాటిస్ఫాక్షన్ రాదు. సో పెళ్లి చేసుకో, మ్యారేజ్ చేసుకో, ఇదంతా బాలే, మ్యారేజ్ చేసుకో. నీకు ఒక పార్ట్నర్ వస్తే
అప్పుడు నువ్వు ఏదైనా ఉంటే తనతో షేర్ చేసుకోవచ్చు, అప్పుడు హ్యాపీగా ఉంటుంది అని. ఇద్దరు ఎంత విచిత్రం అంటే వివాహ బంధంలో ఇద్దరు అసంతృప్తిగా జీవించేటటువంటి స్త్రీ పురుషులు. ఆమెకి అసంతృప్తి ఉంది జీవితంలో, ఇద్దరికి అసంతృప్తి ఉంది. ఇద్దరు కలిసి జర్నీ స్టార్ట్ చేస్తారు. ఈ జర్నీ స్టార్ట్ చేసాక ఏమవుతుందంటే ఇక్కడ డిస్సాటిస్ఫాక్షన్, అక్కడ రెండు డిస్సాటిస్ఫాక్షన్స్ కలిస్తే ఏమొస్తుంది? సాటిస్ఫాక్షన్ వస్తుందా? రాదు. మళ్ళీ కొట్లాడలేదు. బాబోయ్ ఇదేం సంసారం, కనీసం మ్యారేజ్ చేసుకుంటానే సుఖపడతామని చెప్పి వివాహం చేసుకుంటారు. మళ్ళీ అక్కడ డిస్సాటిస్ఫాక్షన్ వచ్చేస్తుంది. మళ్ళీ గొడవలు అయితే కొట్లాడి, ఈ కొట్లాడే గొడవలో పిల్లలు వచ్చేస్తారు. అవునా? పిల్లలు వచ్చేస్తారు. ఈ పిల్లలు రాగానే మళ్ళీ బాధ్యత మీద పడుతుంది. అప్పుడు స్త్రీ తన గురించి తను మర్చిపోతుంది, పురుషుడు తన గురించి తను మర్చిపోతాడు. మొత్తం ఫోకస్ అంతా పిల్లల మీద ఉంటుంది. ఈ పిల్లలు జంజాటము, వాళ్ళని పెంచుడు, చదివించుడు, వాళ్ళని మళ్ళీ పెద్ద చేసుడు, ఇదంతా అయిపోయేసరికి శరీరం అలసిపోతుంది. 40-50 ఏళ్ళు వచ్చేస్తాయి. 50 ఏళ్ళు రాగానే ఎక్కడ వాళ్ళు అక్కడ పక్షులు ఎగిరిపోతాయి. ఇక పిల్లలనే పక్షులు ఎగిరిపోతారు. ఇక అక్కడికి ఇద్దరు మిగులుతారు అన్నమాట. ఇద్దరు మిగిలాక అప్పుడు ఏం చేయాలో అర్థం కాదు. మళ్ళీ అక్కడ ఒక శూన్యం వచ్చేస్తుంది. అక్కడ కూడా తృప్తిగా ఉంటుంది. ఆఖరికి కనీసం అప్పుడన్నా 10 సంవత్సరాలైనా కొంచెం అర్థం చేసుకొని జీవించుకుందాం, హాయిగా ఉండాలనేసి రోగాలు వచ్చేస్తాయి. ఎందుకంటే ఇన్నాళ్ళు హెల్త్ని పట్టించుకోరు కదా, ఆరోగ్యాన్ని పట్టించుకోరు. ఈ ఉరుకుల పరుగుల జీవితంలో హెల్త్ని పట్టించుకోరు, రోగాలు వచ్చేస్తాయి. ఇప్పుడైతే కాస్త సుఖపడదాము, ప్రశాంతంగా ఉందాం అనేసరికి రోగాలు వచ్చేస్తాయి. అక్కడ సుఖం లేదు. ఆఖరికి రోగాలు తగ్గించుకొని కొన్నాళ్ళైనా ప్రశాంతం మొదట మరణం వచ్చేస్తుంది. ఇది మనిషి జీవితం. ఇలా సాగిపోతూ ఉంటుంది. అంటే బాల్యంలో ఉన్నప్పుడు బాల్యంలో సరిగ్గా ఉండరు, యవ్వనంలో ఉన్నప్పుడు అక్కడ సరిగ్గా ఉండరు. తర్వాత ఒక యువకుల స్టేజ్ వచ్చాక అక్కడ సాటిస్ఫాక్షన్ లేదు. వివాహం అయ్యాక అక్కడ అసంతృప్తి, పిల్లలు వచ్చాక అక్కడ అసంతృప్తి. అవునా? రకరకాల ఆస్తులు పాస్తులు సంపాదించడం, కీర్తి ప్రతిష్టలు, పదవులు, రకరకాలు ఇంకెన్నో ఉంటాయి. అవన్నీ వచ్చిన డిస్సాటిస్ఫాక్షన్. ఇదంతా మళ్ళీ రొటీన్ లైఫ్. ఈ సంవత్సరాలు ఇలా గడిచిపోతూ ఉంటాయి. ఈ గడిచిపోతున్న క్రమంలో సంవత్సరంలో ఒక రోజు వస్తుంది. మనిషి ఎప్పుడు సంతోషంగా ఉంటాడు చెప్పనా? సాధారణమైనటువంటి మనిషి 100% హ్యాపీగా ఉండేటటువంటి ఆ రోజు ఏంటి అంటే, ఉద్యోగస్తులైతే 31వ తారీఖులో జీతం వచ్చింది అనుకో, అప్పుడు హ్యాపీగా ఉంటారు. 31st శాలరీ వస్తుంది కదా, అప్పుడు హ్యాపీగా ఉంటారు. ఎందుకంటే జీతం వచ్చింది కదా. కానీ ఆ జీతం ఏం చేస్తుంది? ఇట్లా వస్తే అట్లా పోతుంది. 30 రోజులు కష్టపడి 31వ రోజు జీతం వచ్చాక చేతిలో రూపాయి మిగలదు. ఎందుకంటే అన్నీ ఎటు వెళ్ళిపోతాయి. ఆ వచ్చిన సంతోషం కూడా ఒక గంట సేపు 2 గంటలు ఉంటుంది. మళ్ళీ అమ్మో అకౌంట్లో డబ్బులు వచ్చాయా అని చూసుకొని మళ్ళీ గంట సేపటికి జీరో అయిపోతాయి. ఎక్కడ ఒకటి కటింగ్స్ అయిపోతాయి కదా మొత్తం. అమ్మో మళ్ళీ డబ్బులు అయిపోయాయి, మళ్ళీ పరుగులు స్టార్ట్ అవుతాయి. అంటే ఇట్లా లైఫ్ అంతా కూడా చాలా రొటీన్గా వెళ్ళిపోతుంది. ఈ కింద పడుతూ పైన పడుతూ సంవత్సరం అంతా గడిపాక ఆఖరికి ఇయర్ ఎండింగ్ వచ్చేస్తుంది. ఇయర్ ఎండింగ్ వచ్చి ఈ సంవత్సరం నేనేం సాధించాను అని చెప్పి చూసుకుంటే జీరో కనబడుతుంది. ఒక 31st నైట్ అని సరే మొత్తం సంవత్సరంతో పోయి ఈ రోజున మనం ఎంజాయ్ చేద్దాం కాసేపు అని చెప్పి అటు ఇటు తిరిగేసి ఆ 31st నైట్ ఏదో చేస్తారు, తాగుతారు, తింటారు, ఎగురుతారు, అయిపోతారు. మళ్ళీ January 1st నుంచి మళ్ళీ రొటీన్ లైఫ్ స్టార్ట్ అవుతుంది. అంటే 31st నైట్ ఒక్కటే ఎంజాయ్మెంట్ ఇయర్ మొత్తంలో. మళ్ళీ January 1st రాగానే, ఎందుకంటే మళ్ళీ ఇల్లు రెంట్ కట్టాలి, ఫస్ట్ వచ్చింది కదా, మళ్ళీ నీ లైఫ్ స్టైల్ నీకు మారదు. మళ్ళీ ఇల్లు రెంట్ కట్టాలి, ఇంకేవో కమిట్మెంట్స్ ఉంటాయి, మళ్ళీ దాన్ని ఫుల్ఫిల్ చేసుకోవాలి, చాలా ఉంటాయి. అంటే ఇట్లా స్టెప్ బై స్టెప్ ఎక్కడ చూసుకున్నా ఒక అసంతృప్తి అనేది ఉంది జీవితంలో. ఇది ఒక సగటు మనిషి, భూమి మీద పుట్టిన ప్రతి మనిషి అనుభవించేటటువంటి ఒక స్టేట్ ఇది. అవునా? ఇది మీరంతా అనుభవించి వచ్చారు కదా, అక్కడి నుంచి వచ్చారు కదా మీరంతా కూడా. ఇక్కడ ఎందుకు మనిషికి ఒక అసంతృప్తి వస్తుంది, ఎందుకు జీవితంలో మార్పు అనేది రావట్లేదు, ఇది ఒక పెద్ద క్వశ్చన్ మార్క్. ప్రకృతి మారుతోంది, శరీరం మారుతోంది, అవునా? తర్వాత చుట్టుపక్కల పరిస్థితులు మారుతున్నాయి, సంవత్సరాలు మారుతున్నాయి, యుగాలు మారుతున్నాయి, తరాలు మారుతున్నాయి, అన్నీ మారుతున్నాయి, కానీ లైఫ్ మారట్లేదు. ఎప్పుడైనా ఆలోచించారా దీని గురించి? ఆలోచించారా? లాస్ట్ ఇయర్కి ఈ ఇయర్కి తేడా ఏంటి?
ఏమేమి మార్పులు వచ్చాయి మీ లైఫ్లో? ఒక కామన్ మ్యాన్ తన లోపల వచ్చేటటువంటి మార్పు చూసుకుంటే 0.1% కూడా ఉండదు. కొంతమంది ఆల్కహాల్ ఎడిక్షన్ ఉన్నవాళ్ళు, డ్రగ్ ఎడిక్షన్ ఉన్నవాళ్ళు, అవునా, స్మోకింగ్, ఇవన్నీ ఎడిక్షన్స్ ఉన్నవాళ్ళు వాళ్ళు ఏమనుకుంటారంటే వచ్చే సంవత్సరం మానేస్తాను, ఈ సంవత్సరం ఇంకా న్యూ ఇయర్ వస్తుంది కదా, ఆ రోజు కమిట్మెంట్ తీసుకొని నేను మారిపోతానని అనుకుంటారు. కానీ 31st నైట్ ఫుల్గా తాగేస్తారు. ఎలాగో మానేస్తున్నా కదా, జీవితంలో ముట్టుకోను కదా అని చెప్పి 31st నైట్ ఫుల్గా తాగేస్తారు. మళ్ళీ ఫస్ట్ రాగానే ఏమవుతుంది, అది కంటిన్యూ అవుతుంది కదా, అది ఆగదు కదా. అంటే ఇలాంటి కమిట్మెంట్స్ చాలా తీసుకుంటారు, కానీ ఏది ఫుల్ఫిల్ కాదు, అవునా? సో కాబట్టి జీవితం అనేది మారాలి. సంవత్సరము నూతనంగా ఉండడం కాదు, జీవితం నూతనంగా ఉండాలి. అప్పుడు ఈ న్యూ ఇయర్తో నీకు సంబంధం లేదు, ఈ కొత్త సంవత్సరంతో నీకు సంబంధం లేదు, ఈ క్యాలెండర్లతో, ఈ డేట్లతో, లేకపోతే ఈ కాలచక్ర గమనంతో నీకు సంబంధం లేదు. నువ్వు ప్రతి క్షణక్షణం ఒక నూతనత్వంలో జీవిస్తావు, ప్రతి క్షణక్షణం కొత్తదనంలో జీవిస్తావు. అలాంటి లైఫ్ స్టైల్ అనేది ప్రతి మనిషి జీవితంలో రావాలి అంటే ఏం చేయాలి? సంవత్సరాలు మారుతున్నాయి, తరాలు మారుతున్నాయి, యుగాలు మారుతున్నాయి, అవునా? మంచి నుంచి చెడుకి, చెడు నుంచి మంచికి, ధర్మం అధర్మం, సత్యం అసత్యం, ఇవన్నీ నడుస్తున్నాయి ప్రపంచంలో, మంచి చెడు అని నడుస్తున్నాయి. కానీ ఇవన్నీ చూసి నువ్వే మారావు. మనిషి లోపల మార్పు రానంత కాలము సంవత్సరాలు ఎన్ని మారినా నీకు పెద్ద ఒరిగేది ఏం లేదు. ఏదో ఒక 2 గంటలు 3 గంటల ఆ ఎంజాయ్మెంట్ తప్పించి అంతకంటే ఒరిగేది ఏం లేదు. ఇక్కడ జీవితంలో మనం సాధించేది కూడా ఏం లేదు. కాబట్టి నూతన సంవత్సరం అనేది, నూతనత్వం అనేది మనిషి లోపల రానంత వరకు భౌతిక ప్రపంచంలో రాదు. నువ్వు మారకపోతే ఏది మారదు నీ లైఫ్. ఇది ఫస్ట్ అర్థం చేసుకోవాలి. కొత్తదనం అనేది మన లోపల రావాలి, కొత్తదనం అనేది మన జీవితంలో రావాలి, కొత్తదనం అనేది మన నడతలో రావాలి, నడవడికలో రావాలి, మన మానసిక స్థితిలో రావాలి. అంటే దానికి ఏం కావాలి అంటే ఒక డిసిప్లిన్డ్ లైఫ్ కావాలి, క్రమబద్ధమైనటువంటి జీవితం కావాలి. ఓకే, ఇప్పుడు మన భారతదేశం ఉంది, భారతదేశానికి ఒక రాజ్యాంగం ఉంది, ఉందా? కాన్స్టిట్యూషన్ ఉంది. ఈ కాన్స్టిట్యూషన్ ఎందుకు భారతదేశానికి? సంవిధానం అంటారు దాన్ని. సంవిధానం ఎందుకు? కాన్స్టిట్యూషన్ ఎందుకు? రాజ్యాంగం అనేది ఎందుకు రాశారు డాక్టర్ బిఆర్ అంబేద్కర్? ఎందుకు అవసరం అంటే దేశం అనేది ఒక సిస్టమేటిక్గా నడవాలంటే, ఒక సిస్టమ్ అనేది రన్ కావాలంటే అడ్మినిస్ట్రేషన్ ఎలా ఉండాలి, జ్యుడిషియరీ ఎలా ఉండాలి, సొసైటీ ఎలా ఉండాలి, తర్వాత లా అండ్ ఆర్డర్ ఎలా ఉండాలి, అండ్ తర్వాత ప్రజల స్థితిగతులు ఎలా ఉండాలి, గవర్నమెంట్ ఎలా వర్క్ చేయాలి, ప్రజల యొక్క బాధ్యతలు ఏంటి, ఫండమెంటల్ ప్రిన్సిపల్స్ ఏంటి, తర్వాత ఫండమెంటల్ రైట్స్ ఏంటి, డైరెక్టివ్ ప్రిన్సిపల్స్ ఏంటి, తర్వాత ఒక దేశం అనేది అభివృద్ధి పదంలో జరగాలంటే ఏమేమి పాలసీస్ కావాలి, ఏమేమి చట్టాలు కావాలి, ఇదంతా కూడా ఒక బుక్లో రాసి పెట్టాడు. దాన్ని ఏమంటున్నాం మనం? కాన్స్టిట్యూషన్, సంవిధానం. హిందీలో ఏమంటారు? సంవిధానం అంటారు, మన తెలుగులో రాజ్యాంగం అంటారు. సో ఈ సంవిధానం, దేశం అనేది కరెక్ట్గా నడవాలంటే ఈ సంవిధానం ఎంత అవసరమో, ఒక మనిషి జీవితం అనేది మారాలంటే కూడా ఒక సంవిధానం కావాలి. మనిషి జీవితం కూడా ఒక దేశ పరిస్థితి లాంటిదే, కుటుంబ పరిస్థితి కూడా దేశ పరిస్థితి లాంటిదే. దీనికి దానికి పెద్ద తేడా ఏముండదు, దీనికి దానికి పెద్ద డిఫరెన్స్ మనకేం కనబడదు. కాబట్టి ఒక కాన్స్టిట్యూషన్ కావాలి, ఒక ప్రిన్సిపల్ కావాలి, తర్వాత ఒక రైట్స్ కావాలి, తర్వాత కొన్ని రకాల సిద్ధాంతాలు ఉండాలి, తర్వాత కొన్ని రకాల మార్పులు ఉండాలి, అమెండ్మెంట్స్ ఉండాలా? రాజ్యాంగ సవరణలు చేస్తారుగా, అమెండ్మెంట్స్ ఉండాలి, ఏది అవసరం ఏది అనవసరం అనేటటువంటి ఒక డైరెక్షన్ ఉండాలి లైఫ్కి. ఇదంతా కావాలంటే మన జీవితానికి మనం ఒక కాన్స్టిట్యూషన్ మనం ఎలా రాసుకోవాలి కాన్స్టిట్యూషన్? జీవితం అనేది ఎలా కొత్తగా ఉండాలి? సింపుల్గా అది రాసుకోవాలంటే ఏం కావాలి అంటే ఫస్ట్ ఇక్కడ మారాల్సింది ఏంటి అంటే మన థింకింగ్ ప్యాటర్న్ చేంజ్ కావాలి. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఫస్ట్ ప్రిన్సిపల్ ఏంటి?
మన ఆలోచన విధానం అనేది మారాలి. మీరు బాల్యంలో ఎలా ఉన్నారు, యవ్వనంలో ఎలా ఉన్నారు, వివాహమైనప్పుడు ఎలా ఉన్నారు, ఇప్పుడు ఎలా ఉంటున్నారు, ఇదంతా ఒక ఫేస్ ఆఫ్ లైఫ్. తర్వాత మీరు గడిచిపోయిన సంవత్సరం ఎలా ఉన్నారు, ఇది ఇంపార్టెంట్. 10 సంవత్సరాల క్రితం ఎలా ఉన్నారు, దట్ ఇస్ నాట్ ద ఇంపార్టెంట్. గడిచిపోయిన సంవత్సరంలో మీరు ఎలా ఉన్నారు, దానికి భిన్నంగా మీరు ఎలా ఉండాలనుకుంటున్నారు రాబోయే రోజుల్లో అనేది ఒక ప్లానింగ్ ఉండాలి, ఒక సిస్టమ్ ఉండాలి. తర్వాత జీవితంలో మనం కొన్ని లక్ష్యాలు పెట్టుకుంటాం, కొన్ని గోల్స్ పెట్టుకుంటాం. అది భౌతికంగా కావచ్చు, లేదంటే ఫ్యామిలీ పరంగా కావచ్చు, లేకపోతే జాబ్ పరంగా కావచ్చు, కెరీర్ పరంగా కావచ్చు, వాట్ ఎవర్ ఇట్ మే. కొన్ని గోల్స్ ఉంటాయి. ఆ గోల్స్ని మనం ఎలా సాధించాలి, దానికి సంబంధించిన ప్లానింగ్. తర్వాత ఈ గోల్స్ సాధిస్తున్నటువంటి క్రమంలో లాస్ట్ ఇయర్ కూడా ట్రై చేశారు, ఈ ఇయర్ కూడా చేస్తున్నారు. లాస్ట్ ఇయర్ చేసినటువంటి పొరపాట్లు ఈ సంవత్సరంలో జరగదు. మీరేం నష్టపోయారు, కొన్ని రాంగ్ స్టెప్స్ వేయడం వల్ల మీరు ఎలా నష్టపోయారు, ఆ నష్టం మళ్ళీ ఇక్కడ రిపీట్ కావద్దు. అది ఏదైనా ఆధ్యాత్మిక సాధన చేసేవాళ్ళు కావచ్చు, భౌతికంగా బ్రతికేవాళ్ళు కావచ్చు, వాళ్ళు ఏ ఫీల్డ్లో అన్నా ఉందని కాదు. లాస్ట్ ఇయర్ మనం ఎలాంటి తప్పిదాలు చేయడం వల్ల మనం నష్టపోయాం, మళ్ళీ అవి ఒకసారి సింహావలోకనం చేసుకోవాలి, ఆత్మావలోకనం సింహావలోకనం చేసుకోవాలి. అంటే ఒకసారి గతాన్ని నెవరు వేసుకుంటున్నప్పుడు మనకు అర్థమవుతుంది మనం చేసినటువంటి పొరపాట్లు ఏంటి, మనం ఎక్కడెక్కడ రాంగ్ స్టెప్స్ వేసాము, ఎక్కడెక్కడ మనం నష్టపోయాము, ఆ టైంలో మన మానసిక స్థితి ఎట్లా ఉంది, మన శారీరక స్థితి ఎట్లా ఉంది, మన జీవితం అనేది ఎంత అస్తవ్యస్తం అయిపోయింది, మనం వేసినటువంటి ఒక రాంగ్ స్టెప్ ద్వారా లైఫ్ అనేది ఎంత డిస్టర్బ్ అయిపోయింది. మళ్ళీ ఇది రిపీట్ కావద్దు, నెక్స్ట్ ఇయర్ మళ్ళీ ఇది రిపీట్ కావద్దు. అంటే ఫస్ట్ గతంలో ఏం జరిగినాయి, ఆ మిస్టేక్స్ ఏంటి ఫస్ట్ రాసుకోవాలి. ఫస్ట్ లిస్ట్ ఏంటి, లాస్ట్ 10 years బ్యాక్ కాదు, లాస్ట్ ఇయర్ నేను చేసిన మిస్టేక్స్ ఏంటి, నేను ఎక్కడెక్కడ రాంగ్ స్టెప్స్ వేసాను, నేను ఎలా ఆలోచించడం ద్వారా నేను దాన్ని మిస్ అయ్యాను, ఆపర్చునిటీ మిస్ అయ్యాను, నా జీవితం యొక్క నడవడిక ఎలా ఉండడం ద్వారా నేను కొన్ని రిలేషన్స్ మిస్ అయ్యాను. కొన్ని రిలేషన్స్ మిస్ అవుతాం, అవునా, కొన్ని బంధాలు మిస్ అవుతాం, తర్వాత కొంతమంది మనుషులను మిస్ అవుతాం, కొన్ని ఆపర్చునిటీస్ మిస్ అవుతాం, లైఫ్లో రకరకాలుగా మిస్ అవుతూ ఉంటాం. ఎందుకు ఇది జరిగింది అని ఒకసారి మనం నష్టపోయినటువంటి స్థితులన్నీ రాసుకోవాలి. ఫస్ట్ ఎక్కడెక్కడ మనం నష్టపోయాం, ఎక్కడెక్కడ మనం తప్పు చేసాం, ఎక్కడెక్కడ మనం రాంగ్ స్టెప్స్ తప్పటడుగులు వేసాం, ఇది ఫస్ట్ రాసుకోవాలి. ఇది ఫస్ట్ మంచి కాదు, బేరీజ్ వేసుకోవాల్సింది చెడు వేసుకోవాలి ఫస్ట్. ఆ చెడు చూసుకున్నప్పుడు ఏమవుతుందంటే నీకు అర్థమైపోతుంది ఎక్కడెక్కడ నేను మారాలి, ఎక్కడెక్కడ నేను పొరపాటు చేశాను, ఎక్కడెక్కడ నేను దాన్ని రెక్టిఫై చేసుకోవాలి, ఎక్కడెక్కడ నేను దాన్ని సరి చేసుకోవాలి అనే విషయము నీకు అక్కడ అర్థమైపోతుంది. అర్థమైపోయాక ఏం చేస్తావు, దాన్ని నువ్వు మార్చుకునే ప్రయత్నం చేస్తూ ఉంటావు. నెక్స్ట్ ఏం చేయాలి, లాస్ట్ టైం జరిగిన మిస్టేక్స్ మళ్ళీ రిపీట్ కావద్దంటే నేను ఎలా మారాలి, నేను ఎలా డిసిప్లైన్గా ఉండాలి అని ఆ డిసిప్లిన్ రాసుకోవాలి ఫస్ట్. నా మనసు ఎలా ఉండాలి, నా బాడీ ఎలా ఉండాలి, నా యాటిట్యూడ్ ఎలా ఉండాలి, నా బిహేవియర్ ప్యాటర్న్స్ ఎలా ఉండాలి, నేను ఎలా వేరే వాళ్ళతో ఎలా మింగిల్ కావాలి, ఇదంతా కూడా ఫస్ట్ ఒక డిసిప్లిన్ రాసుకోవాలి. ఎందుకంటే మనిషి జీవితంలో ఆధ్యాత్మికంగా అయినా ప్రాపంచికంగా ఎదగాలంటే ఫస్ట్ కావాల్సింది ఏంటంటే శీలం, క్యారెక్టర్ ఇస్ ద మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్. మనిషికి కావాల్సిన శీలం అనేది కేవలం ఆడవాళ్ళకి కాదు, మగవాళ్ళకి కూడా ఉండాలి. అందుకే ఇక్కడ గౌతమ బుద్ధుడు ఒక విషయం చెప్తాడు ఏంటంటే శీలం, సమాధి, ప్రజ్ఞ అంటాడు. మీరు ఏ ఫిలాసఫర్ని తీసుకోండి, ఏ తత్వవేత్తనైనా తీసుకోండి, అందరూ చెప్పేది ఒకటే ఏంటంటే క్యారెక్టర్ బిల్డింగ్ ఇస్ ద మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్. ఇక్కడ రవీంద్రనాథ్ ఠాగూర్ ఆయన ఒక విషయం చెప్తారు. ఏం చెప్తారంటే ఇఫ్ వెల్త్ ఈజ్ లాస్ట్, నథింగ్ ఈజ్ లాస్ట్. బాగా వినండి, ఇఫ్ వెల్త్ ఈజ్ లాస్ట్, నథింగ్ ఈజ్ లాస్ట్. ఇఫ్ హెల్త్ ఈజ్ లాస్ట్, సంథింగ్ ఈజ్ లాస్ట్. బట్ వెన్ క్యారెక్టర్ ఈజ్ లాస్ట్, ఎవ్రీథింగ్ ఈజ్ లాస్ట్ అని అంటాడు. అంటే నీకు సంపద పోయిందనుకో, పెద్దగా నష్టపోయినట్టు కాదు, తిరిగి సంపాదించుకోవచ్చు కొంచెం కష్టపడితే. ఆరోగ్యమే పోయిందనుకో,
ఇవాళ రేపు ఉన్న మెడికల్ టెక్నాలజీతో అది కూడా సంపాదించుకోవచ్చు, అది కూడా పెద్ద కష్టం కాదు. కానీ క్యారెక్టర్ పోతే తిరిగి సంపాదించుకోవడం కష్టం అని ఉంటాడు. ఇఫ్ క్యారెక్టర్ ఈజ్ లాస్ట్ ఎవ్రీథింగ్ ఈజ్ లాస్ట్. నీకు లైఫ్ వెళ్ళిపోతుంది. ఎందుకంటే నీ క్యారెక్టర్ లేదనుకో నేను ఎవరు నమ్మరు, నీతో ఎవరు ఫ్రెండ్షిప్ చేయరు, నీ మీద అపనమ్మకాలు వచ్చేస్తాయి, నీ మీద చెడు అభిప్రాయం వచ్చేస్తుంది, రకరకాల నిందలు వస్తాయి, స్పర్ధలు వస్తాయి, అన్నీ జరుగుతాయి. దీనివల్ల ఏమవుతుంది, నువ్వు స్పాయిల్ అయిపోతావు. అక్కడ నువ్వు ఒక విధంగా చెప్పాలంటే కుప్పకూలిపోతావు. ఎవరైనా నీ పేరు ఎత్తగానే ఓ వాళ్ళ ఇలాంటి వాడు దూరం ఉండాలని అంటారు. అవునా? ఎందుకంటారు? అరే వాడు తప్పుడు మనుషులు, మోసం చేశారు, ఇది చేశారు, వాళ్ళకి దూరం ఉండాలి అనేస్తారు. అంటే అక్కడ ఏమైపోతుంది, నీ క్యారెక్టర్ బాగాలేకపోవడం వల్ల ఇక్కడ జీవితాన్ని కోల్పోతున్నావు. అంటే తాత్కాలికమైనటువంటి సుఖం కోసము, తాత్కాలికమైనటువంటి ఆనందాల కోసం, తాత్కాలికమైనటువంటి విజయాల కోసము నీ క్యారెక్టర్ని లాస్ చేసుకుంటున్నావు. కానీ లాంగ్ రన్లో వచ్చేటటువంటి పరిణామాల గురించి ఆలోచించట్లేదు. అందుకే ఒక క్షణము మనం ఒక పని చేసేటప్పుడు ఒక క్షణం ఆలోచించాలి. మనం ఎందుకు చేస్తున్నాం? ముందు చూపు అంటారు కదా. ముందు చూపు అంటే ఏంటి తెలుసా మీకు? ముందు చూపు అంటే 10 సంవత్సరాలకు ప్లానింగ్ చేసుకోవడం కాదు. ముందు చూపు అంటే ఏంటంటే మనం ఒక పని చేస్తున్నాం, ఒక వర్క్ చేస్తున్నాం. ఆ వర్క్ చేస్తున్నప్పుడు 4 రకాల ప్రశ్నలు నీ లోపల రావాలి. నేను ఈ పని చేస్తున్నా, ఇది నాకు ఎంత లాభం చేకూరుస్తుంది, నాకు ఎంత లాభం వస్తుంది, లేదా నాకు ఎంత నష్టం వస్తుంది, లేదా నేను చేసిన పని ద్వారా ఎదుటి వాళ్ళకి ఎంత లాభం వస్తుంది, ఎదుటి వాళ్ళకి ఎంత నష్టపోతారు, ఎదుటి వాళ్ళు ఎంత ఇబ్బంది పడతారు, ఈ పని చేయడం ద్వారా నేనెంత ఇబ్బంది పడతాను, అసలు దీని రిజల్ట్ ఎలా ఉంటుంది. ఒక క్షణము ఈ 5 ప్రశ్నలు నీ లోపల రావాలి. ఒక క్షణం ఆలోచించాలి, పెద్దగా టైం పట్టదు దీనికి. మనం ఒక పని చేస్తుంటే ఇక్కడ పని సమ్యక్ కర్మ అంటే ఏంటి, రైట్ యాక్షన్ అంటే ఏంటి అంటే సింపుల్గా చెప్పాలంటే ఏ పని చేయడం ద్వారా నీకు లాభం జరగాలి, ఎదుటివాడికి లాభం జరగాలి, నువ్వు నష్టపోవద్దు, ఎదుటివాడు నష్టపోవద్దు. ఓకే, ఇద్దరు లైఫ్ డిస్టర్బ్ కావాలి, అది సమ్యక్ కర్మ. సో కాబట్టి ఇలాంటి వర్క్ మనం చేస్తున్నప్పుడు ఏమవుతుందంటే లైఫ్ అనేది ఆటోమేటిక్గా సెట్ అయిపోతూ ఉంటుంది. కాబట్టి కర్మ చేసేటప్పుడు ఆలోచించాలి, మాట్లాడేటప్పుడు ఒక క్షణం ఆలోచించాలి. అవునా? తర్వాత ఒక విషయం గురించి ఆలోచించేటప్పుడు చాలా జాగ్రత్తగా థింక్ చేయాలి. ఒకే ఒక క్షణం ఆలోచిస్తే ఏం జరుగుతుంది అంటే ఆ ఒక్క క్షణమే ఇట్స్ వాల్యూ మోస్ట్. ఎందుకంటే తప్పులు చేసే వాళ్ళు ఎప్పుడు కూడా క్షణికావేశంలో చేస్తారు. క్షణికావేశం అంటే ఏంటి? ఆ క్షణంలో ఆవేశం వచ్చింది, ఎవరినో కొట్టేసావు, ఎవరో తిట్టేసావు, లేదా ఎవరో చంపేసావు. ఆ క్షణంలో ఆ క్షణాన్ని నువ్వు కంట్రోల్ చేసుకోగలిగితే ఆ తప్పు జరిగేది కాదుగా. ఆ క్షణంలో నువ్వు చేయి వెనక్కి తీసుకుంటే ఆ పొరపాటు జరిగేది కాదుగా. ఇక్కడ ఏం జరుగుతుంది, అందుకే క్షణికావేశం అంటారు. అంటే ఒక క్షణం నువ్వు సరిగ్గా ఆలోచించకపోవడం వల్ల ఆ నష్టం జరిగింది, నీకు నష్టం జరిగింది, ఎదుటి వాళ్ళకి నష్టం జరిగింది. అందుకే మాటలు, చేతలు, కర్మలు, పనులు ఇవన్నీ కూడా చేసేటప్పుడు ఒక క్షణం నిన్ను నువ్వు చెక్ చేసుకో. ఒక క్షణం నీ మీద నువ్వు దృష్టి పెట్టి, నేను ఈ మాట అంటున్నా, లేదంటే ఈ పని చేస్తున్నా, లేదా నేను ఈ అడుగేస్తున్నా, నేను ఈ ఫీల్డ్లో ఎంటర్ అవుతున్నా, ఒక క్షణం ఆలోచించి ఒక అడుగు వేయాలి. ఒక అడుగు వేశాక దాంట్లో వచ్చేటటువంటి సాధక బాధకాలు, అప్స్ అండ్ డౌన్స్ వీటన్నిటి కూడా మనం యాక్సెప్ట్ చేయాలి. యాక్సెప్ట్ చేస్తూ ఎప్పుడైతే మనం ముందుకెళ్తామో సహజంగా మనం అనుకున్న గోల్స్ మనం రీచ్ అవుతాం. అది ఎంత కష్టమైన లక్ష్యమైనా కానీ. ఇప్పుడు ఈవెన్ మనం సాధన చేసేటప్పుడు కూడా ఎందుకు చేస్తున్నాం, దేనికోసం చేస్తున్నాం, ఏం సాధించడానికి చేస్తున్నాం, ఒక్కసారి థింక్ చేయాలి. మన లక్ష్యం ఏంటి, మన గమ్యం ఏంటి. ఊరికే టైం వేస్ట్ చేసుకోవద్దు. ఎందుకంటే లైఫ్ ఈజ్ టూ లిటిల్ టు బీ షార్ట్. జీవితం చాలా చిన్నది, ఎప్పుడు ఏం జరుగుతుందో మనకు తెలియదు. ఈ ఉన్న కాస్త లైఫ్ని మనం పోగొట్టుకోవద్దు. అందుకే ప్రపంచికమైన, ఆధ్యాత్మికమైన ఒక గోల్ పెట్టుకొని, ఒక లక్ష్యం పెట్టుకొని వెళ్తున్నప్పుడు యూ షుడ్ రీచ్ ద గోల్. తర్వాత గోల్ రీచ్ అయ్యే క్రమంలో కూడా ఏం చేయాలి, నువ్వు ఎన్ని రోజుల్లో రీచ్ అవుతావు? 3 monthsలో రీచ్ అవుతావా,
1 ఇయర్లో రీచ్ అవుతావా, 2 ఇయర్స్లో రీచ్ అవుతావా, 3 ఇయర్స్లో రీచ్ అవుతావా? ఒక టార్గెట్ పెట్టుకోవాలి. ఏం పెట్టుకోవాలి? టార్గెట్ లేకుండా చచ్చిదాకా శ్రమిస్తాలే, వస్తే వస్తుంది లేకుండా రాదంటే ఏది రాదు. టైం బాండ్ ఉండాలి. ఇప్పుడు మనకి స్పెసిఫిక్గా కొన్ని ఉంటాయి, స్పెసిఫిక్గా కొన్ని గోల్స్ ఉంటాయి. వాటి మీద మనం ఎక్కువ దృష్టి పెట్టి ముందుకెళ్ళాలి. అది ఎవరైనా ఆధ్యాత్మికవాదులైనా ప్రపంచవాదులైనా ఎవరైనా సరే. స్మార్ట్ అంటారు కదా, SMART. స్మార్ట్ అంటే ఏంటి? స్మార్ట్ అంటే అందంగా ఉండడం కాదు, పనులు కూడా అందంగా చేయాలి. పర్సనాలిటీ అందంగా ఉండడం కాదు, వర్క్ కూడా అందంగా చేయాలి. స్మార్ట్ అనే పదానికి అర్థం ఏంటంటే ఎస్ ఫర్ స్పెసిఫిక్ అంటే ఏంటి? జీవితంలో ఒక విశిష్టంగా, విలక్షణంగా, ఒక యూనిక్నెస్తో జీవించడం. యూనిక్నెస్తో మనం ఎలా జీవిస్తాము, స్పెషల్గా ఎలా జీవిస్తాము అంటే ఎవరూ చేయలేని పనులు మనం చేయగలగాలి. తర్వాత మనం ఎంచుకున్నటువంటి లక్ష్యంలో కూడా ఒక విశిష్టంగా ఉండాలి, ఒక యూనిక్నెస్తో ఉండాలి. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ స్పెసిఫిక్గా మనం ఒక గోల్ తీసుకొని ముందుకెళ్తున్నాం, ఒక లక్ష్యాన్ని ఎంచుకున్నాం, ఒక గోల్ని ఎంచుకున్నాం, ఇది మనం సాధించాలి అని చెప్పి సెలెక్ట్ చేసుకున్నాం. ఎస్ ఫర్ స్పెసిఫిక్ అండ్ ఎం ఫర్ మెజర్మెంట్. మెజర్మెంట్ అంటే ఏంటి? పరిధి లేదా పరిణామం. ప్రతి పనికి కొన్ని పరిధులు ఉంటాయి, అవునా? కొన్ని లిమిట్స్ ఉంటాయి. ఒక పనికి కొంత లిమిట్, ఒక లక్ష్యానికి కొంత పరిధి ఉంటుంది, ఇంకో లక్ష్యానికి ఇంకో పరిధి ఉంటుంది. ఆ పరిధి ఎంత? ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ సోషల్ సర్వీస్ చేద్దాం అనుకుందాం. ఫర్ ఎగ్జాంపుల్ చేద్దామంటే నేను ఎంత పరిధిలో చేయగలుగుతా? ఒక కుటుంబానికి సాయం చేస్తానా, లేదంటే ఒక ఊరికి చేస్తానా, లేదా ఒక జిల్లాకి చేస్తానా, ఒక రాష్ట్రానికి చేస్తానా, దేశానికి చేస్తానా? నా పరిధి ఎంత? ఆఫ్కోర్స్ నీకు స్పెసిఫిసిటీ ఉంది దాంట్లో, కానీ నీ పరిధి కూడా ఎంత నిర్ణయించుకోవాలి. పరిధిని మించి పోవద్దు, కష్టాలు వస్తాయి. తనకు మాలిన ధర్మం ఎప్పుడు పనికిరాదు. తనకు మాలిన ధర్మం మొదలు చేయడం బేరం అనేది పనికిరాదు. నీ స్టేటస్ ఏంటి, నీ పొజిషన్ ఏంటి, నీ కెపాసిటీ ఏంటి, నీ పొటెన్షియాలిటీ ఏంటి, నువ్వు ఎంత పరిధిలో చేయగలుగుతావు అంతే పరిధికి ఉండిపోవాలి. మెజరబుల్ అంటే ఒక పరిధి, ఒక లిమిట్స్ ఉంటాయి, అది క్రాస్ కావద్దు. స్పెసిఫిక్గా ఉండాలి, తర్వాత మెజరబుల్ ఉండాలి. అంటే పరిణామం, నేను ఇంతే చేయగలుగుతా, ఓకే అంతవరకే, నా కెపాసిటీ అంతే. నువ్వు ఇంతకంటే ఎక్కువ చేయగలిగితే ఆ పరిధి పెంచుతావు, కానీ మొదలే ఆకాశం అంతా చేసేస్తా అని చెప్పి ఊహించద్దు. ఏదైనా ఒక లైఫ్లో గుర్తుపెట్టుకోండి, ఏదైనా ఒక స్టార్టప్ అనేది ఒక అడుగు నుంచే మొదలవుతుంది. ఈవెన్ ఒక సంపాదన కూడా రూపాయి నుంచే మొదలవుతుంది, అవునా? 1 రూపీ దగ్గర నుంచి సంపాదన మొదలవుతుంది, తర్వాత జీరోస్ పెట్టుకుంటా పోతే ఏదో పెరుగుతూ ఉంటుంది, అవునా? 1, 10, 20, 30 అలా పెరుగుతూ ఉంటుంది. కానీ 1 రూపీ ఈజ్ వాల్యుబుల్. 1 రూపీకి ఏమొస్తుంది? అసలు ఆ 1 రూపీ లేకపోతే నీ జర్నీ స్టార్ట్ కాదు. రూపాయి అనేది లేకపోతే ఒక జర్నీ అయితే స్టార్ట్ కాదు కదా. కాబట్టి 1 రూపీ కూడా వాల్యుబులే. 1 రూపీ కూడా వాల్యుబులే. అంటే ఆ 1 రూపీతో ఎంతో చేయొచ్చు. నేను ఒక మూవీలో ఒక విషయం, ఒక చిన్న సంఘటన చెప్తాను నేను మీకు. నాకు ఆ మూవీ పేరు గుర్తులేదు. ఒక పెద్ద కోటీశ్వరుడు, ఒక వ్యక్తి ఇంకొక పొలిటీషియన్ ద్వారా తను అన్ని నష్టపోతాడనమాట. ఒక మంచి పని చేయాలని చెప్పి అతను బాగా కష్టపడి సంపాదించి ఆ డబ్బంతా తీసుకొచ్చి ఏదో మంచి సేవ చేద్దాము అని అనుకుంటాడు. అనుకున్నాక ఏమవుతుందంటే ఒకరి స్వార్థం వల్ల, ఇంకొకరి స్వార్థం వల్ల తన ఆస్తులు పాస్తులు అన్నీ పోగొట్టుకుంటాడు. పోగొట్టుకున్నాక ఆఖరికి కోర్టుకి వెళ్ళి ఇటెళ్ళి అటెళ్ళి తను ఏదైనా సాధిద్దాం అనుకునేసరికి ఆఖరికి ఏది మిగలదు. అయితే ఎవరైతే ఇతన్ని నష్టపరిచారో, ఎవరైతే ఇతన్ని మోసం చేశారో, అతను ఆ కోర్టు మెట్ల దగ్గర ఏం చేస్తాడంటే తను 1 రూపాయి తన చేతిలో పెట్టి వెళ్ళిపోతాడు. 1 రూపీ కాయిన్ పెట్టేసి వెళ్ళిపోతాడు. అంటే నీ విలువ ఇంతే, నువ్వు కోట్లు సంపాదించినా నీ విలువ 1 రూపీయే, నువ్వు ఇందుకే పరిమితం అవుతావు అని రూపాయి పెట్టేసి వెళ్ళిపోతాడు. ఈ రూపాయితో తను ఏం చేయాలా? ఏం అర్థం కాదు. కానీ ఆ రూపాయిని అలాగే చూస్తూ ఉంటాడు పట్టుకొని. అది చూస్తూ దీంతో నేను ఏం చేయగలను అని ఆలోచిస్తూ ఉంటే ఒక్క ఫోన్ కాల్ తన లైఫ్ని మార్చేస్తుంది. అలా చూస్తూ ఒక సింగిల్ ఫోన్తో ఎవరైతే తనని మోసం చేశారో, ఎవరైతే తనని పరిస్థితి తీసుకొచ్చారో అతన్ని ఒక
ఆర్డర్లో పెట్టడానికి పెట్టి మళ్ళీ తను నష్టపోయిందంతా మళ్ళీ వెనక్కి తెచ్చుకుంటాడు ఆ రూపాయితోనే. అంటే ఒక స్టార్టప్ జీరోకి వచ్చేసాడు, సంపాదించాడు, జీరోకి వచ్చాడు, మళ్ళీ 1 రూపీ దగ్గరకు వచ్చేసాడు, మళ్ళీ 1 రూపీ నుంచి మళ్ళీ డెవలప్మెంట్ అనేది స్టార్ట్ అయింది. అంటే ఎక్కడైతే మనం కోల్పోయామో అక్కడ నుంచే మళ్ళీ ఒక స్టార్టప్ అనేది మొదలు పెట్టాలి. అందుకే అంటారు పోగొట్టుకున్న చోట వెతకాలని అంటారు. ఎక్కడ పోగొట్టుకుంటామో అక్కడే వెతకాలి. ఒక చోట పోగొట్టుకొని ఇంకో చోట వెతికితే దొరకదు. ఎందుకంటే అది భూమిలోకి వెళ్ళిపోయినా, అది నీళ్ళలో పడ్డా, ఎక్కడ పోగొట్టుకుంటే అక్కడ వెతికితే ఏదో ఒక రోజు దొరుకుతుంది. కాబట్టి స్టార్టప్ అనేది సింగిల్ పైతోనే స్టార్ట్ అవుతుంది. కాబట్టి మనీకి మనం వాల్యూ ఇవ్వాలి. మనీకి మనం అంటే మనీ అనేది ఒక మంచి పవర్, ఒక మంచి ఎనర్జీ, దానికి మనం రెస్పెక్ట్ ఇవ్వాలి. రెస్పెక్ట్ ఇచ్చి దాన్ని కాపాడాలి. పిసినార్తనంతో ఉండడం కాదు కాపాడడం అంటే, కాపాడాలి. అవసరమైన చోట ఇవ్వాలి, అవసరమైన చోట పంచాలి. మనం బ్రతకాలి, 10 మందిని బ్రతికించాలి. అంటే మనం చేసే ప్రతి పనిలో ఒక మెజర్మెంట్ ఉండాలి. ఎంత పరిధిలో చేస్తాం, ఏం చేస్తాం. తర్వాత ఏ అంటే ఏంటి? అథెంటిసిటీ. అథెంటిక్ అంటే ఏంటి? ఏ పని చేసినా సత్యంతో, ధర్మంతో చేయాలి. ఏ పని చేసినా అందులో హిపోక్రసీ పనికిరాదు, కపటం పనికిరాదు, లోపల ఒకటి బయట ఒకటి ఇలా కాదు. ఏ పని చేసినా ఓపెన్ హార్ట్తో చేయడం, ఓపెన్ మైండ్తో చేయడం, తర్వాత ఏది చేసినా అందరికీ తెలిసేలాగా చేయడం. అథెంటిసిటీ తెలుగులో ఏమంటారు నాకు తెలియదు. అథెంటిసిటీ అంటే ఓపెన్నెస్, ఒక బ్రాడ్ మైండ్తో చేయడం. తర్వాత ఆర్ ఏంటి? ఆర్ ఫర్ రియలిస్టిక్. ఏ పని చేసినా వాస్తవంతో ఉండాలి, రియాలిటీతో ఉండాలి. మళ్ళీ అక్కడ అసత్యాలు, భ్రమలు, మాయలు వీటిలో కాకుండా ఒక వాస్తవమైన స్థితిలో ఆ వర్క్ చేయగలగాలి. తర్వాత టీ ఫర్ ఏంటి? టైం బాండ్. ఒక లక్ష్యాన్ని ఎంచుకున్నప్పుడు ఈ పరిధిలో, ఈ సమయంలో, ఇన్ని సంవత్సరాలలో నేను ఇది సాధిస్తాను, లేకపోతే ఇన్ని మంత్స్లో సాధిస్తాను. మీరు ఎంచుకుంటున్నటువంటి లక్ష్యాన్ని బట్టి నేను ఈ టైంలో నేను సాధిస్తానని చెప్పి సంకల్ప బలం తీసుకొని మనం ఆ ప్రయత్నం చేస్తే 100% సక్సెస్ అవుతుంది. దీని ఏమంటారు? స్మార్ట్నెస్ అంటారు. స్మార్ట్, SMART అంటే స్పెసిఫిక్, మెజరబుల్, అథెంటిక్, రియలిస్టిక్ అండ్ టైం బాండ్. ఇట్లా మనం ఎంచుకొని వెళ్తున్నప్పుడు ఈవెన్ ఆధ్యాత్మికంలో కూడా అంతే. ఇప్పుడు నేను కూడా స్టార్టింగ్లో సాధన చేసేటప్పుడు, నాకు 18 years ఉన్నప్పుడు నేను సాధన చేసేటప్పుడు నేను ఒక టైం పెట్టుకున్నాను. ఒక టైం పెట్టుకొని సాధన చేశాను. నేను 3 monthsలో దీన్ని సాధించాలి ఏమన్నా కానీ. దీనికోసము నేను ఇంట్లో వాళ్ళతో, బయట వాళ్ళతో, అందరితో ఫైట్ చేసి నేను ఇక్కడికి వెళ్ళాను. ఏం సాధించకపోతే నేను నష్టపోతాను. సాధించాలి కరెక్టే, మరి జీవితాంతం కష్టపడాలా దీనికోసం? 30 సంవత్సరాలు కష్టపడాలా? కాదు, 3 monthsలో నాకు అది కావాలి అంతే. 3 monthsలో నేను సాధించాను. ఎందుకు సాధించాను అంటే నేను ఒక స్పెసిఫిక్గా ఒకటి పెట్టుకున్నాను. నా పరిధి ఏంటి? 3 monthsలో ఒక లక్ష్యాన్ని చేరుకోవాలని ఆ పరిధిలోనే పెట్టుకున్నాను. ఒక మెజరబుల్గా పెట్టుకున్నాను, వాస్ట్గా పెట్టుకోవాలా, మెజరబుల్గా పెట్టుకున్నాను. ఒక లక్ష్యాన్ని చేరుకోవాలి, ఒక స్టేజ్ని చేరుకోవాలి అనుకున్నా, ఒక మెజరబుల్గా పెట్టుకున్నాను. తర్వాత దాంట్లో అథెంటిసిటీ ఉంది. అంటే నేను ఏదైతే చేస్తున్నానో అదే మార్గంలో మనసా వాచా కర్మణ 100% ఉన్నాను. బయట కనబడే వాళ్ళ దృష్టిలో అలాగే ఉన్నా, నా లోపల కూడా నేను అలాగే ఉన్నాను. నాలో ఎలాంటి మార్పు లేదు. ఎన్ని అవాంతరాలు ఎదురైనా, తర్వాత ఎన్ని అడ్డంకులు వచ్చినా వాటన్నిటినీ అధిగమించి ఆ లక్ష్యం పైనే దృష్టి పెట్టి అథెంటిక్గా చేశాను. తర్వాత నేను చేసే దాంట్లో వాస్తవం ఉంది, డిసిప్లిన్ ఉంది, తర్వాత క్యారెక్టర్ ఉంది. టైం బాండ్ పెట్టుకున్నాను, సాధించాను జస్ట్ 3 monthsలో. అంటే ఇక్కడ ఏదైనా కానీ, ఏ లక్ష్యమైనా కానీ మనం స్పెసిఫిక్గా ఆలోచించి ఒక మంచి లక్ష్యం పెట్టుకొని ముందుకెళ్తుంటే సంకల్ప బలంతో ఏదైనా మనం సాధించవచ్చు. మనిషికి పర్సనాలిటీ డెవలప్మెంట్, ఇండివిజువాలిటీ డెవలప్మెంట్ ఎలా జరుగుతుంది, మూర్తిమత్వ వికాసము, వ్యక్తిత్వ వికాసం ఎలా జరుగుతుంది అంటే స్మార్ట్గా ఉండడం, స్మార్ట్గా బట్టలు వేసుకోవడం, స్మార్ట్గా రెడీ కావడం కాదు, స్మార్ట్గా వర్క్ కూడా చేయాలి. స్మార్ట్ వర్క్ అంటే ఏంటి? స్వీట్ అండ్ షార్ట్. స్వీట్ అండ్ షార్ట్ అంటే తక్కువ సమయంలో చేయాలి, ఎక్కువ చేయాలి. తక్కువ సమయంలో ఎక్కువ సాధించేయడం. ఇవాళ రేపు టెక్నాలజీతో, అవునా, ఇవాళ రేపు టెక్నాలజీతో
మనకు ఉన్నటువంటి గ్యాడ్జెట్స్తో, మనం వాడే గ్యాడ్జెట్స్తో చాలా సాధించవచ్చు. కొంచెం బ్రెయిన్ వాడితే ఏదైనా సాధించవచ్చు. బుద్ధి వాడాలి అంతే. కాబట్టి జీవితం అనేది కొత్తగా ఉండాలంటే గోల్ సెట్టింగ్ ఉండాలా, తర్వాత ఒక పర్సనాలిటీ డెవలప్మెంట్ అంటే మన యొక్క వ్యక్తిత్వాన్ని నిలబెట్టుకోవడం, మన క్యారెక్టర్ని కాపాడుకోవడం, మనం ఏదైనా పని చేసినప్పుడు ఒక క్షణం ఆలోచించడం, ఒక గోల్ సెట్ చేసుకోవడం, రియలిస్టిక్గా ఉండడం, అథెంటిక్గా ఉండడం, తర్వాత ఒక విధంగా చెప్పాలంటే సత్యంతో ఉండడం, ట్రూత్ఫుల్గా ఉండడం. టైం బౌండ్ ఆర్ ట్రూత్ఫుల్, ఈ రెండు ఒకటే. నువ్వు ఎప్పుడైతే సత్యంగా ఉంటావో అంత త్వరగా ఆ లక్ష్యాన్ని నువ్వు చేరుకుంటావు. ఇక్కడ అన్నిటికీ కావాల్సింది ఏంటంటే సంకల్ప బలం, కమిట్మెంట్. ఈ కమిట్మెంట్తో మనం ఏ పని చేసినా సాధించవచ్చు. కాబట్టి న్యూ ఇయర్ రోజు ఇక్కడ ఇయర్స్ మారుతాయి, డేట్స్ మారుతాయి, యుగాలు మారుతాయి, తరాలు మారుతాయి, సంవత్సరాలు మారిపోతాయి. ఆఖరికి చూస్తుంటే జీవితం అయిపోతుంది. నువ్వు ఉన్నా లేకపోయినా, నువ్వు బ్రతికున్నా లేకపోయినా కాలచక్ర గమనం నీకోసం ఆగదు. ఆగుతుందా? ఆగదు. యుగాలు మారుతున్నాయి, తరాలు మారుతున్నాయి, కాలచక్ర గమనం నడుస్తుంది, కాలచక్రం తిరుగుతోంది, మొమెంటం నడుస్తుంది. నువ్వు రేపు ఉన్నా నడుస్తుంది, నువ్వు లేకపోయినా నడుస్తుంది, నువ్వు బ్రతికులో నడుస్తుంది, నువ్వు చచ్చిపోయినా నడుస్తుంది. నీకోసం ఏది ఆగదు ప్రపంచంలో. ఇది నువ్వు ఉన్నంత కాలము, నువ్వు జీవించి ఉన్నంత కాలము నువ్వేం చేయగలుగుతావు అది చేసుకుంటూ వెళ్ళిపోవడమే మనిషి యొక్క పని. కాబట్టి సంవత్సరానికి ప్రతిదీ మారాలి. అంటే మారాలంటే ఎలా మారుతుంది అంటే ఇప్పటి నుంచి దేన్ని చూసినా, ఏ స్థితిని చూసినా కొత్తగా చూడడం నేర్చుకోవాలి. ఎలా చూస్తారు కొత్తగా? తెల్లారి సూర్యుడు వస్తూ ఉన్నాడు, మీరు సూక్ష్మంగా గమనిస్తే, కొంచెం దృష్టి పెట్టి గమనిస్తే నిన్న వచ్చిన సూర్యుడికి ఈరోజు వచ్చిన సూర్యుడికి చాలా తేడా ఉంటుంది. నిన్న ఉన్న ప్రకృతి వాతావరణానికి ఈరోజు ఉండే ప్రకృతి వాతావరణానికి చాలా తేడా ఉంటుంది. అంటే కొత్తదనం అనేది క్షణక్షణం చూస్తూ ఉండాలి. అవునా? ఎండాకాలం వస్తుంది, వర్షాకాలం వస్తుంది, శీతాకాలం వస్తుంది, అవునా, ఆకురాలే కాలం వస్తుంది, అన్ని కాలాలు వస్తున్నాయి. ప్రకృతి మారుతోంది, కానీ నువ్వు చూసే దృష్టి మారట్లేదు. ఆ దృష్టి నీకు ఎప్పుడైతే మారుతుందో ఆ కొత్తదనం నీ లోపల కనబడుతుంది. ఆ కొత్తదనంతో నువ్వు జీవించినప్పుడు నీకు కొత్త సంవత్సరంతో నీకు సంబంధమే లేదు. 24 hours 365 days ఎవ్రీ ఇయర్ నువ్వు చచ్చిపోయేదాకా కొత్తగానే ఉంటావు. నీకు న్యూ ఇయర్తో సంబంధం లేదు. కొత్తగా జీవించలేని వాళ్ళకి న్యూ ఇయర్. నాట్ ఓన్లీ న్యూ ఇయర్ ఒక్కటే కాదు, ఓన్లీ 31st నైట్, దట్స్ ఆల్. 31st నైట్ స్పెషల్ అన్నట్టు. ఎందుకు స్పెషల్ అంటే సంవత్సరం అంతా కష్టపడ్డాం, ఈరోజు ఎంజాయ్ చేద్దాం, ఈరోజు జాయ్ఫుల్గా ఉందాం. మళ్ళీ రేపటి నుంచి మళ్ళీ రొటీన్ స్టార్ట్ అవుతుంది కదా. మళ్ళీ ఫస్ట్ వచ్చిందంటే మళ్ళీ రొటీన్ స్టార్ట్ అవుతుంది. అట్లీస్ట్ ఈ నైట్ అన్నా వీ విల్ ఎంజాయ్ ద మూమెంట్ అని అనుకుంటారు. కానీ దానివల్ల ఒరిగేది ఏం లేదు. ఇవన్నీ కూడా తాత్కాలికమైనటువంటి ఉపశమనాలు. కాబట్టి జీవితానికి ఒక డిసిప్లిన్ ఉండాలా. మనం చేసిన తప్పుల నుంచి నేర్చుకోవాలి, గతం నుంచి గుణపాఠాలు నేర్చుకోవాలి. తర్వాత చేసిన తప్పు మళ్ళీ చేయదు, కొత్త తప్పులు చేయండి, కొత్త అనుభవం వస్తుంది. కొత్త తప్పులు చేస్తే కొత్త ఎక్స్పీరియన్స్ వస్తుంది. చేసిన తప్పులే మళ్ళీ చేయొద్దు, బోర్ పడుతుంది. యూ కెనాట్ స్టెప్ ఇన్ టు ద సేమ్ రివర్. అవునా? ఇప్పుడు గంగా నది ఒడ్డుకి వెళ్తారు. గంగా నది ఒడ్డుకి వెళ్ళి స్నానం చేద్దామని నీళ్ళలో దిగాక మునుగుతారు, ఒకసారి మునుగుతారు. మునిగాక మళ్ళీ లేచేసరికి అదే గంగ ఉంటుందా? ఉండదు. గంగ ప్రవహిస్తూ ఉంటుంది, నీకోసం ఏది ఆగదు. అంటే నువ్వు మునిగి లేచేలోపు నీ పైనుంచి ఒక ప్రవాహం వెళ్ళిపోతుంది. నేను అదే గంగలో మునిగా అని అంటావాను? అనలేవు. నువ్వు మునిగి లేచేసరికి ఎన్నో మారిపోయినాయి, నీటి ప్రవాహం అంతా మారిపోయింది. నీ మనసు మారింది, నీ శరీరం మారింది, నీ ఆలోచన విధానం మారింది. సో యూ కెనాట్ స్టెప్ ఇన్ టు ద సేమ్ రివర్ హోల్ టైమ్. ఎవ్రీ మినిట్ ఇట్ చేంజెస్. కాబట్టి కొత్తదనము ఎప్పుడు వస్తుంది అంటే మీరు చేసే ప్రతి పని కొత్తగా చేయాలి. జీవించేటటువంటి ప్రతి క్షణము కొత్తగా ఆస్వాదించాలి. చూసేటటువంటి ప్రతి దృశ్యం కొత్తగా చూడాలి, జీవితాన్ని కొత్తగా చూడాలి. అప్పుడు ఎవ్రీథింగ్ అన్నీ కూడా నూతనత్వంతో ఉంటాయి. కాబట్టి నూతనత్వం రావాలన్నా
మనిషికి చైతన్యం రావాలన్నా, ఒక స్థితిని అందుకోవాలి, జీవితం ఆనందంగా ఉండాలి అంటే క్షణక్షణం జీవించడం, లివ్ మూమెంట్ టు మూమెంట్, వర్తమానంలో జీవించడం, అవునా, జీవితాన్ని ఆస్వాదిస్తూ జీవించడం, చిన్న చిన్న పనులు కూడా ఎంజాయ్ చేస్తూ చేయాలి. చిన్నపిల్లలు బొమ్మలతో ఆడుకుంటారు, ఎంత ఎంజాయ్ చేస్తారు, వాడికి అదే ప్రపంచం. ఎవరైనా పేరెంట్స్ పిలిచారనుకో, వీళ్ళు ఎందుకు డిస్టర్బ్ చేస్తున్నారు నన్ను, హాయిగా నేను ఆడుకుంటుంటే అని కోపం వచ్చేస్తుంది. ఎందుకు వస్తుందంటే ఆ బొమ్మలతో ఆడుకోవడమే వాడికి క్రియేటివిటీ. మనసా వాచ కర్మణ దాంట్లో ఇన్వాల్వ్ అయిపోతారు, అవునా. ఇంకెవరు పిలిచిన డిస్టర్బెన్స్ అనుకుంటారు. ఎందుకు అనుకుంటారు అంటే వాళ్ళకి అదే లోకం. మీరు కూడా పనులు అలా చేయండి. చిన్నపిల్లలు బొమ్మలతో ఆడుకుంటే ఎంత నిమగ్నమై ఆడుకుంటారో మీరు అలా చేసే ప్రతి పని అలా చేయండి. మీకు కొత్తదనం ఎందుకు కనబడదు? శరీరం ఒక చోట, మనసు ఒక చోట, భావాలు ఒక చోట పెట్టుకొని చేస్తే లైఫ్ రొటీన్గా ఉంటుంది. కొత్తదనం కనబడాలంటే ఈ మూడింటిని ఏకాగ్రం చేసి ఒక యోగ స్థితిలో తీసుకొచ్చి మీరు ఎప్పుడైతే ఒక పని చేస్తారో క్షణక్షణం క్షణక్షణం మారిపోతూ ఉంటుంది లైఫ్ అనేది. ఇక్కడ ఏది స్థిరంగా లేదు, ఏది స్టాగ్నెంట్గా లేదు, ఎవ్రీథింగ్ ఈజ్ ఫ్లోయింగ్. ఎందుకంటే మార్పు అనేది ప్రకృతి సహజ ధర్మం. నీకు ఇష్టమున్నా లేకున్నా మార్పు జరుగుతూ ఉంటుంది. నువ్వు కూడా మారు, ఆ మార్పుకు తగ్గట్టుగా నువ్వు కూడా మారు. అప్పుడు లైఫ్ అంతా కొత్తగా ఉంటుంది. నేను ఇలాగే ఉంటా, నేను మారా అంటే ఇట్లానే ఉంటాం. సంవత్సరాలు వస్తే పోతే కానీ నీ జీవితం మారదు. ఎందుకంటే ఇన్వైట్ ద చేంజెస్ ఇన్ యువర్ లైఫ్. జీవితంలో మార్పుని ఆహ్వానించండి, కొత్తగా బ్రతకండి, కొత్తగా ఆలోచించండి, కొత్తగా చేయండి పనులు. అప్పుడు కొత్తదనం. సంవత్సరంతో పని లేదు, ఎవ్రీ మూమెంట్ నీకు కొత్తగా అనిపిస్తుంది, ఎవ్రీ మినిట్ కొత్తగా అనిపిస్తుంది. కాబట్టి జీవితంలో ఒక డిసిప్లిన్ ఉండాలా, క్యారెక్టర్ ఉండాలి, పనులు కొత్తగా చేయాలి. తర్వాత మనం ఒక దాన్ని ఏమంటారు, ఒక గోల్ సెట్ చేసుకోవాలి. గోల్ అనేది ఒకటి సెట్ చేసుకోవాలి, దానికోసం మనం వర్క్ చేస్తూ ఉండాలి, ఒక టైం బాండ్ పెట్టుకోవాలి. అప్పుడు మనం లైఫ్లో ఏదైనా సాధించవచ్చు. కాబట్టి నూతన సంవత్సరం అనేది జీవితానికి ఒక కొత్త సంవిధానాన్ని రాసుకోవాలి. నీ రాజ్యాంగాన్ని నువ్వే రాసుకోవాలి, నీ జీవిత పుస్తకాన్ని నువ్వే రాసుకోవాలి. ఎవరో రాయరు అక్కడ. నీ లైఫ్ బుక్లో చేంజెస్ నువ్వే తీసుకురావాలి, నువ్వే దాన్ని అందుకోవాలి, నువ్వే అన్నీ చేయాలి. అప్పుడు లైఫ్ అనేది కొత్తగా ఉంటుంది. కాబట్టి ఈ న్యూ ఇయర్లో ప్రతి ఒక్కళ్ళు 31st నైట్ సెలబ్రేట్ చేసేసి మేము ఎంజాయ్ చేసాం, లైఫ్ మారిపోయిందనే భ్రమలో ఉండదు. ఎందుకంటే అది తాత్కాలికం. మళ్ళీ తెల్లారి లేస్తే మీ రొటీన్ లైఫ్ మీకే ఉంటుంది. సో లైఫ్ అనేది ప్రతి క్షణం, ప్రతి మూమెంట్ టు మూమెంట్, మీ ఆలోచనలో, జీవితంలో, మీరు చేసే పనులలో, మీరు చేసే కర్మలలో, ప్రతి దాంట్లో కొత్తదనాన్ని ఆహ్వానించినప్పుడు జీవితం క్షణక్షణం నూతనత్వంతో ఉంటుంది. ప్రకృతి ప్రతి క్షణక్షణం ఎంత కొత్తదనంతో, ఎంత ప్లెజెంట్గా, ఎంత అందంగా, ఆహ్లాదంగా ఉంటుందో మీ లైఫ్ కూడా అలా ఉంటుంది. కాబట్టి ఇన్వైట్ చేంజెస్ ఇన్ యువర్ లైఫ్. మార్పుని ఆహ్వానించండి, మార్పు వస్తే స్వీకరించండి, భయపడకండి. మారితే ఏమవుతుందో అని చెప్పి అనుకోకండి, మారండి, మార్పుని యాక్సెప్ట్ చేయండి. అప్పుడు లైఫ్ అనేది చాలా నూతనత్వంతో ఉంటుంది. కాబట్టి ఈ నూతన సంవత్సరంలో మీ జీవితాన్ని మార్చుకుంటారని, అండ్ అదేవిధంగా మీరు సత్యంతో, ధర్మంతో జీవించి ఒక నూతన ఒరవడి జీవితానికి రావాలి. శరీరం మారుతోంది, మనసు మారుతోంది, కానీ దాని తగ్గట్టు లైఫ్ మారట్లేదు. ఆ లైఫ్ని మార్చుకొని ఒక కొత్త సంవత్సరంలో కొత్తగా ప్రతి క్షణం జీవితాన్ని ఆస్వాదిస్తూ, వర్తమానంలో జీవిస్తూ, గతం నుంచి గుణపాఠాలు నేర్చుకుంటూ, భవిష్యత్తు మీద భయంతో కాదు, భవిష్యత్తు మీద ప్రేమతో, ఒక నూతనోత్సాహంతో మీరు జీవితంలో ఉన్నటువంటి అనుకున్నటువంటి లక్ష్యాలన్నిటినీ మీరు నెరవేర్చుకోవాలని చెప్పి నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అండ్ చివరిగా మీ అందరికీ హ్యాపీ న్యూ ఇయర్. థ్యాంక్ యూ వెరీ మచ్.